ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను మెల్లగా నడుస్తాను, కానీ ఎంత కష్టం ఉన్నా వెనక్కి మాత్రం అడుగేయను. ప్రతీకారం అంటే కుక్క మనల్ని కరిచిందని మనం కుక్కని కరవడం లాంటిది. ప్రతీకారం సాధారణంగా ఓ చిన్న తప్పుని చాలా పెద్ద తప్పుగా మారుస్తుంది. జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు. రెండో సగంలో ఆ జబ్బులు నయం చేసుకోవడానికి ఉన్న డబ్బుని ఖర్చు చేస్తారు. మన నైపుణ్యాలతో మనం ఉన్నత స్థానాన్ని పొందవచ్చు, కానీ దాన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనకు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ నేడు మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. తోటి వారిపై ఆధిక్యం సాధించడంలో గొప్పతనం ఏమీ లేదు. మనపై మనం ఆధిక్యాన్ని సాధించడంలోనే నిజమైన గొప్పతనం ఉంది. మనల్ని రెండు విషయాలు నిర్వచిస్తాయి. ఏమీ లేనప్పుడు మనకున్న ఓర్పు, అన్నీ ఉన్నప్పుడు మన వైఖరి. నిరాడంబర జీవనం అమూల్యమైన ఆలోచన విధానం నాటి సంస్కృతి. ఆడంబర జీవనం అనాలోచిత విధానం నేటి వికృతి. జీవితం అంటే పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు అని చెబుతారు, కానీ వాటి మధ్యలో ఉండేది ఏమిటి? నిర్ణయం. ఆ నిర్ణయాల సమాహారమే జీవితం అంటే. సామాన్యులు సౌశల్యం కన్నా సౌందర్యాన్నే నమ్ముకుంటారు. ఎందుకంటే వారికి బుద్ధి కన్నా కంటి చూపే బలంగా ఉంటుంది. నవ్వటానికి కేవలం 16 కండరాలే కావాలి. అదే మొహం చిట్లించడానికైతే 76 కండరాలు కావాలి. ఏది సులభమో మీరే తెలుసుకోండి. మనం ప్రశాంతంగా బతకాలనుకుంటే తెలిసిందల్లా మాట్లాడకూడదు, చేతనైందల్లా చెప్పకూడదు. ప్రతి ఒక్కరిలోనూ తప్పొప్పులు ఎంచుతూ పోకూడదు.